హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ 21 డేస్ స్టడీ ఛాలెంజ్ ఫర్ సీజీఎల్ ప్రిపరేషన్లో ఇది డే 7 స్టడీ వ్లాగ్. ఈ స్టడీ వ్లాగ్లో ఏమేమి చదివానో చెప్తాను. ఫస్ట్ మనం ఏదైనా స్టడీ చేయాలంటే ముందు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి చదవాలి ఏంటని. లిస్ట్ ప్రిపేర్ అయిపోయినాక నేను రీజనింగ్ టాపిక్లో ప్రీవియస్ ఇయర్ అంటే ఒక సెట్ ఆఫ్ పేపర్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను. ఇంకా రీజనింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయినాక వొకాబులరీ పార్ట్, ఇంగ్లీష్లో వొకాబులరీ పార్ట్లో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చదివాను. మనం సిరీస్ వైజ్ చదువుతున్నాం కాబట్టి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో సి లెటర్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేశాను. అది అయిపోయినాక ఏ లెటర్ సిరీస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చదివాను. సో ఇది ఇంగ్లీష్ వొకాబులరీ పార్ట్. వొకాబులరీ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్. ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో నేను ప్రిపోజిషన్ టాపిక్ చదువుతున్నాను కదా, దాని కంటిన్యూషన్ చదివాను. కొన్ని ప్రిపోజిషన్స్ బై, విత్ అవి చదివాను. కొన్ని ఫ్రేజల్ వర్బ్స్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి కదా, అవి చదివాను. కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేశాను. ఎర్రర్స్ ఉంటాయి కదా, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేశాను. సో ఇది ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్. సో టుడే జీకే క్వశ్చన్ ఈస్ which article is the abolition of untouchability? Which article is the abolition of untouchability? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. సో ఇది ఈరోజుకి ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్ అయిపోయినాక పాలిటీలో కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ చదివాను. పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్స్ వరకు చదివాను ఇంకా పాలిటీలో. సో ఇది ఈరోజు స్టడీ వ్లాగ్. రీజనింగ్, ఇంగ్లీష్, గ్రామర్, వొకాబులరీ, స్టాటిక్, జీకేలో పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈ ఆర్టికల్స్ అవన్నీ చదివాను. సో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ అనదర్